ఇంటి పేపర్లు పెట్టాలా? బండ్లు తీయరా అంటే ఇట్లా ఆడుకుంటున్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణేష్ బుక్ చేయడానికి పోతున్నాం. బండ్లు తీయరా అంటే ఇట్లా ఆడుకుంటున్నారు. కి బుక్ చేయడానికి 6 o'clock పోదామని చెప్పినారు. ఈ ఆటలు చేసుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. ఇట్లా ఏం చెప్పాలి అని ఏమో పెద్ద మనిషి సత్యనారాయణ గారు ఏమో అప్పటి నుంచి నిల్చున్నారు. వారిని నిల్చోబెట్టడం మనకు చాలా బాధాకరంగా ఉంది. ఏం చేయాలి? నిల్చున్నాడు చూడాలి. కూరలు అట్లున్నారు. సరే అప్పటి నుంచి అన్నాను మర్చిపోయాను. అన్న ఇంత మంచిగా డ్రెస్అప్ అయినావు. డ్రెస్అప్ అయిన బ్రో ఇంత మంచిగా. కెమెరాకి చూడే బాయ్. అరే కెమెరాకి చూడా అన్న. 360 degree యాంగిల్లో ఎటు పెట్టినా మెరుస్తుంటాడు అన్న. అగో అన్నకు కూడా తెలుసు. టాలెంట్ నువ్వు ఎంకరేజ్ చేస్తలే. హైదరాబాద్లో ట్రాఫిక్ మరియు ట్రాఫిక్లో కొట్లాట అనేది కామన్. అవన్నీ చూసి ఎంజాయ్ చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అట్లానే మేము దూల్పేట లోపలికి ఎంట్రీ అయిపోయినాం. మాట్లాడుతున్నాం మాట్లాడు ఏడున్నారా? ఏడున్నారు? అరే నేను బాగా వచ్చినా భాయ్, నాకు తెలియదా? నాకు తెలియదా? నేను బాగా వచ్చినా గణేష్ మాట్లాడడానికి వస్తే ఈ బండి గురించి మాట్లాడుతున్నారు. 1,10,000 అంట. ఇంగ్లీష్ రాదు, ఏదో ప్రయత్నం అయ్యప్పే అయ్యప్ప. ఇంటి పేపర్లు పెట్టాలా? చిన్నోళ్ళ మధ్యలో వాగ్వాదం అవుతుంది. మాకు అది కావాలంటే మాకు ఇది కావాలంటున్నారు. కానీ ఏది బుక్ చేస్తలేరు. గణేష్ చూసి బుక్ చేసుకోవాలి. రాజా వ్లాగ్స్. నేను రాజా వ్లాగ్స్. ఇడు పిచ్చోడు అన్నాడంటే అర్థం చేసుకోవాడు. ఎంత పెద్ద పిచ్చోడే. ఇది ఏంది తెలుసా? దూల్పేట. ఈడ గణేష్ కొనాలంటే గల్లీ గల్లీ తిరగాలి. తిరగాలి బ్రో. మన నలుగురు తిరుగుతారా అవుతుంది. ఇదా పోయి పాన్ డబ్బా పోయి పాన్ వేసుకున్నట్ట గల్లీ గల్లీ పాన్కే ఆశా పాన్ షాప్ పోతాం, మయూర్ పాన్ షాప్ పోతాం, పాన్ షాప్ పోతాం. గణేష్ తిరగాలి. తిరుగుతూనే మా గణేష్ ఇట్లా తిరిగి వచ్చినాం అన్నట్టు ఉంటుంది. తిరిగి ఇదేందో వచ్చినామా కొన్నామా పోయినామా. వీళ్ళేమో ఎటు పోదామంటు. నువ్వెటు పోదామంటావు. మీరు ఎట అంటే అట నేను. కానీ ఒక జాగాలో తీసుకోవాలి. ఎంతగానో మంది తిరుగుతాం. గణేశుడు అంటే అరే అవునా తిరగాలి. తిరగాలి కరెక్టే. కానీ ఏడున్న గణేశుడే కదా. ఏదైనా బుక్ చేయొచ్చు మనం. అది చెప్తున్నా నేను. ఎట్లా అంటే మన ఇంటికాడే కొనుక్కునేటుండే ఫేవరెట్ కాడ. ఇందాక ఎందుకు ఇంటికాడ వీళ్ళకి నచ్చదని నేను వచ్చిన. మన మనకు నచ్చదనే తిరుగుతున్నాం. సరే దూల్పేటలో మంచిగా ఉంటాయి కదా గణేష్. తిరుగుతున్నాం మంచిగా. ఎంతగానో మంది తిరుగుతాం. మన బడ్జెట్ మొత్తం టోటల్ 3 లక్షలు అనుకుంటున్నాం. ఇంటి పేపర్లు తెచ్చుకున్నాం అన్న. ఇంటి పేపర్లు పెట్టుకునే ఆర్డర్.